ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 58వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి అల్ తర్షేతు అను రాగం మీద పాడదగినది. దావీదు రచించిన కీర్తన అనుపద గీతము. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకులైపోవును. వారు కరగిపోయిన నత్తవలే ఉందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళకంపగల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూసి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకుందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. దేవా, ఈ ఉదయ కాలమున నీ దివ్యమైన లేఖన సత్యాలను చదువుకోవడానికి కృప చూపినందుకే వందనాలు. మీ పరిశుద్ధమైన వాక్కులను మేము చదవడానికి నాయన, ఇప్పుడు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన్న మేము చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించమని, ఈ పరిశుద్ధ లేఖనాన్ని మీరే ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, 58వ కీర్తన కూడా భక్తుడైన దావీదు గారు రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ప్రియదేవుని పిల్లరా, ఇక్కడ మొదటి వచనంలో మరి భక్తుడైన దావీదు మాట్లాడుతూ అంటున్నాడు కదా, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నారు అన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే అని దేవుడు అంటూ అన్నాడు. ప్రియదేవుని పిల్లరా, భక్తుడు ఇక్కడ మరి దేవుని యొక్క సన్నిధిలో దేవునితో అంటుకట్టబడిన వాడై దేవునితో మిళితమైపోయినటువంటి భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నారా? అది నిజమేనా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తూ ఉన్నారా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. ప్రియదేవుని పిల్లల ఆలోచన చేయండి. ఇక్కడ అధిపతులారా అనంటే మనలను ఏలుతున్నటువంటి ఏలికలను, మనలను పరిపాలిస్తున్నటువంటి అధికారులను, మనలను పాలిస్తున్న రాజులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడైన దావీదు. ఇక్కడ హీబ్రూ పదంలో, హీబ్రూ భాషలో మనం దీనిని ఆలోచన చేస్తే అధికారులు అని హీబ్రూ పదానికి అక్షరాల మరి ఏమని అర్థం వస్తుంది అని అంటే, హీబ్రూ పదాలలో, హీబ్రూ భాషలో మనం దానిని తర్జుమా చేసి మాట్లాడితే గనక అధికారులు అనగా దేవుళ్ళు అని లేదా శక్తిశాలులు అని అర్థం వచ్చేది విధంగా మనకు కనబడుతుంది. దేవుడు ఈ భూమిపైన నియమించినటువంటి పరిపాలకులు,
లేదా అధికారులు, మరి మంత్రులు, ముఖ్యమంత్రులు, లేక న్యాయాధిపతులు, లేక అధికారంలో ఉన్నటువంటి మరి ఎవరైనా అని దీనికి అర్థం వస్తుంది ప్రియదేని పిల్లారా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి, మరి మనలను పాలిస్తున్నటువంటి రాజైనా, మరి మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, వీరందరూ కూడా ఎలా పాలిస్తున్నారు? నీతిని అనుసరించి పాలిస్తూ ఉన్నారా? నీతి, న్యాయము వారు పట్టుకొని మనలను పాలిస్తూ ఉన్నారా? మరి తీర్పులు, ఎలాంటి తీర్పులు వారు తీరుస్తూ ఉన్నారు అని అంటే అవన్నీ కూడా మరి బలాత్కారము చేత, అన్యాయము చేత, మరి చెడుతనము జరిగిస్తూ ఉన్నారు. అన్యాయము చేత మరి ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయము అనేటువంటిది ఈ దినాన మనం చూస్తే అది కంటికి కూడా కనబడినంత దూరంగా మనకు కనబడతా ఉంది. ఈ లోకంలో మనల్ని పాలిస్తున్నటువంటి అధికారులు, మరి మనల్ని పాలిస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అన్నటువంటి వారు ఈ దినాన మనం చూసినట్లయితే వారి పరిపాలన అంతా కూడా న్యాయబద్ధమైనదా అని దేవుడు మరి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ దినాన మనల్ని పరిపాలిస్తున్నటువంటి మరి అధికారులైనా, ప్రధానులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎవరైనా సరే ఈ రోజున నీతిని తప్పి బ్రతుకుతూ ఉన్నారు. చెడుతనమును వారు ఆసరాగా చేసుకొని దుష్ట స్వభావమును ధరించిన వారే అపవాది సంబంధులుగా వారు మారిపోయి తన వారిని మరి అన్యాయము చేస్తూ, వారికి న్యాయమైనటువంటిది మరి అందకుండా చేస్తూ, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనత చేత విపరీతమైన బుద్ధి కలిగి మరి పుట్టిన వెంటనే అబద్ధములాడుతూ వారు తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన మనలను పరిపాలిస్తున్నవాడు మరి భక్తిహీనుడిగా ఉంటే, మనలను ఏలుతున్నటువంటి వాడు దుష్టుడిగా, విపరీత బుద్ధి కలిగిన వాడిగా ఉంటే, అబద్ధములాడేవాడిగా ఉంటే, మనలను అటువంటి వాని చేతి కింద మనం ఉండటం ప్రమాదం కదూ. కాబట్టి పుట్టిన వెంటనే అబద్ధములాడేటువంటి విపరీతమైన బుద్ధి భక్తిహీనులలో మనం చూడవచ్చు. వారిలో యథార్థమైన భక్తి ఉండదు, నీతి ఉండదు, మరి న్యాయం ఉండదు, మంచి ఆలోచన వారి దగ్గర ఉండదు. దుష్ట స్వభావముతో అందరినీ కూడా మరి వారిని చెరిపివేయాలని, వారు పాడైనది కాక అందరినీ పాడు చేయాలని చూస్తారు. వారి విషయము ఎలాంటిదంట? నాగుపాము విషయం వంటిది. మాంత్రికుడు కూడా అట్టి నాగుపాము విషము కలిగినటువంటి, నాగుపాము విషయం ఎంత ప్రమాదకరమైనదో వీరిలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావాలు, మరి ఆ అనీతి, మరి దేవునికి విరుద్ధమైనటువంటి దుష్ట స్వభావము, భక్తిహీనత, ఇవన్నీ కూడా మాంత్రికుడు మంత్రించిన కాడ దానిని పసిగట్టలేడటండి. అంత భయంకరమైన విషముతో నిండిన వారై ఈ దినాన్న తన ప్రజలైన వారిని ఏలుతున్నారని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి వారి మరి అధికారం కింద మనం ఉన్నప్పుడు మనలను మనము జాగ్రత్త పరుచుకోవాలి. వారి విషపు పళ్ళతో మనలను కొరికి వేస్తారు. వారు మనలను మరి తునాతునకలు చేసినట్లుగా చేస్తారు. మనలను ఈ లోకములో మరి దేవునికి మనకు సంబంధం లేకుండా దూరం చేస్తారు. వారి చేతి కింద, వారి అధికారం కింద మనం ఉంటే గనక మరి తప్పక మనము పాడైపోతాము, దేవునికి దూరం అయిపోతామని భక్తుడు అంటూ ఉన్నాడు కదా. మరి నీతిమంతులకు ఫలము కలుగుననియు, ఆ అనీతిమంతులైనటువంటి అధిపతుల చేతి కింద ఎవరైతే పరిపాలింపబడతా ఉన్నారో, తన ప్రజలైన వారిలో కొందరు నీతిమంతులుగా మరి బ్రతికినప్పుడు ఆ ఫలము వారు తప్పక అనుభవిస్తారు అని దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. ప్రియదేని పిల్లరా, ఆనాటి దినాన్న మరి దేవుని యొక్క శిష్యులు, దేవుని చేత అభిషేకింపబడిన అనేక మంది భక్తులు ఇలాంటి భక్తిహీనుల అధికారము చేత, భక్తిహీనుల చేత మరి ఎంతగానో మరి వారు వేదన చెంది, మరి ఎంతగానో వారు
మరి వారి చేత నలగగొట్టబడి దేవుని మరి నీతి న్యాయముతో మరి వారు దేవునికి ఒక పాత్రలుగా వారు కనిపించారు. ప్రియదేవుని పిల్లరా, మరి క్రీస్తు ప్రభుల వారి శిష్యులు మరి ఎంతగా హతసాక్షులుగా వారు మిగిలిపోయారు. ఎంతగా వారిని హింసించారు అని అంటే, ఒకరినైతే మరి కాగుతున్న మరి నూనెలో పడవేశారు, మరొకరినైతే రంపములతో కోశారు, మరొకరైతే అనేక రకాలుగా హింసింపబడ్డారు. అయినా వారి నీతిని న్యాయమును విడిచిపెట్టలేదు. ఇట్లాంటి మరి భ్రష్ట స్వభావం కలిగిన భక్తిహీనులైనటువంటి వారు మనల్ని పాలిస్తూ ఉండగా మన నీతిని, మన యథార్థతను మనం విడిచిపెట్టకుండా మనం కడవరకు పట్టుకొని ఉండగలిగితే దేవుడు మనలను మరి ఆ కడవరి దినాన్న మనలను సంతోషభరితులను చేస్తాడు. మరి దేవుడు తన నిత్య రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి నిన్ను పాలించేవాడు భక్తిహీనుడైనా, యథార్థత లేనివాడైనా, నీతి న్యాయములు జరిగించని వాడైనా, సర్వాధికారి అయినా, నీతిమంతుడైనా, న్యాయమును జరిగించుని సర్వాధికారి అయిన దేవుడు నీకున్నాడు. నీవు భయపడకు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, ఈ 58వ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఎలాంటి భక్తిహీనుల మధ్య నివసించినా మన నీతిని, యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. నీతిమంతుడైన, యథార్థవంతుడైన, న్యాయవంతుడైన దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి నీవు బెదరక ఉండమని ఈ యొక్క 58వ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి భక్తిహీనులకు దేవుడు న్యాయం తీర్చినప్పుడు నీతిమంతుడైన నీవు దానిని కళ్ళారా చూస్తావు. కాబట్టి నీవు దేవుని యందు నిలిచి ఉండు. దేవుడు సమస్తమును కూడా ఆయన ఎలబోతా ఉన్నాడు. ఆయన మరలా తిరిగి లోకానికి రాబోతా ఉన్నాడు. తన పిల్లలైన నీతిమంతులను, యథార్థవంతులను, న్యాయవంతులను ఆయన తన రాజ్యానికి తీసుకుని పోతాడు. ఆ రాజ్యంలో నీవు ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ రోజున భక్తిహీనులైన మరి యథార్థత లేని వారి పరిపాలనలో మేము ఉన్నాము నాయన. అయినప్పటికీ మా యథార్థతను, నీతిని మేము పోగొట్టుకొనకుండా నీలో నిలిచి ఉంటే ఆ కడవరి దినాన్న అయా మమ్మలను లేపుతారని, మమ్మలను నైనా సంతోషింపచేస్తారని, ఆనందింపచేస్తారని, భక్తిహీనులు నాశనం కలిగినది మీ కళ్ళారా చూస్తారని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవునయ్యా, మేము ఎలాంటి భక్తిహీనుల మధ్య మేము బ్రతికినా మా నీతిని, యథార్థతను మేము విడిచిపెట్టకుండా మీలో నిలిచి ఉండే భాగ్యం నీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహించమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.